ఎప్పుడు పనులు అప్పుడు చేస్తేనే ముద్దండి అని అంటారు పెద్దలు. ఆ మాట ఉత్తినే అన్నారు కదా, నా అలాంటి వాళ్ళకే బాగా సూట్ అవుతాయి ఇవి. ఎందుకంటే నేను ఈ వ్లాగ్ చాలా అంటే చాలా డిలే చేసేసాను. ఈ వ్లాగ్ నేను పోస్ట్ చేయడం, ఇది నేను ఏప్రిల్లో చెన్నై వెళ్ళాను, బట్ ఇప్పుడైతే సెప్టెంబర్ కూడా వచ్చేసింది, కానీ నేను ఇంకా అది పోస్ట్ చేయలేదు. ఓకే, మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దామా. నేనైతే హాలిడేస్ కానీ చెన్నైకి వెళ్ళాం. ఒక 10 days ఉన్నామండి. ఆ 10 daysలో చెన్నై మొత్తం విజిట్ చేశానండి. అండ్ ఫుడ్ అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్, ఇంకా స్పెషల్ ప్లేసెస్ అని ఇంకా చాలా చూశానండి చెన్నైలో. అక్కడ విజిట్ చేసే దాంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ అండ్ స్నేక్ పార్క్ అండి ఇది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా 3D యానిమేషన్తో యానిమల్స్, ఇది నేనైతే ఇప్పటికి వచ్చి పెట్టుకోలేదండి. ఎప్పుడు నేను ట్రై చేయలే ఈ వీడియో ఇలా చూడడం గట్టా. సో ఒకసారి ట్రై చేద్దాం, లైఫ్లో ఒకసారైనా ఇలాంటివి ట్రై చేయాలి కదా అని ఏదో ఒక చిన్న దీని మీద పెట్టుకొని చూస్తే డబ్బులు వేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే అది చిన్నపిల్లలకి ఓకే అని మన లాంటి వాళ్ళకి అంత ఉండదు. కానీ నా పక్కన ఉన్న ఆవిడ ఎందుకు అంత భయపడిందో కూడా నాకు అర్థం కాలేదు. కొందరు రియాక్షన్తో పాటు ఓవర్ యాక్షన్ కూడా చేస్తారండి. సో అదేనేమో మేబీ. నాకైతే మాత్రం స్టార్టింగ్లో ఏంటంటే అది వచ్చేసి మన ఫేస్ మీద పడేటట్టు యానిమల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో అలా అనిపించడం చిన్నది నాకు కొంచెం అంటే భయంలా అనిపించింది. కానీ తర్వాత అయితే ఏం ఉండదండి, కార్టూన్ అదంతా అన్నీ. సో అది చూసి భయపడడానికి అయితే ఏం లేదు. కానీ అక్కడ మాత్రం స్నేక్ పార్క్లో ఎన్ని స్నేక్స్ అనేవి ఉన్నాయి, అండ్ క్రోకోడైల్స్ అని, చాలా టోటాయిస్ అని, డిఫరెంట్స్ ఆఫ్ బర్డ్స్, మొత్తం అదేంటంటే పార్క్ మొత్తం చాలా బాగుందండి అక్కడ. సో అదంతా నేను మీకు లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. అండ్ అక్కడ మేమైతే చాలా ప్లేసెస్ విజిట్ చేసాం. టీ నగర్, ఇంకా అదేంటి అష్టలక్ష్మి టెంపుల్, బీచెస్, మెయిన్ మెరీనా బీచెస్, ఇంకా చాలా ప్లేసెస్ అనేవి విజిట్ చేశానండి. అవన్నీ వీడియోస్ నేను షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఇది వచ్చేసి మా మేనకోడలు ఇంకా నా కొడుకు కలిపి మేము కూడా చూస్తాం అంతా. మీరు ఒక్క ఆవిడే చూసారా అంటే సరే పదండి అంటూ లోన్కి వెళ్ళాం. అక్కడైతే చూడండి ఆ స్నేక్స్, ఒక డైనోసార్ వస్తుంది. అది పెద్ద ఏం భయం అంటూ ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి థ్రిల్లింగ్ కదండి ఇలాంటివి. సో అలాగా ఒక మెమొరీ అంటూ మనకు ఉండాలని నేను ఈ వీడియో అయితే తీశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.